సో ఎస్ గైస్, బైకర్ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. నాకు ఎలా అనిపించిందంటే మాత్రం ఇట్స్ యావరేజ్ భయ్య. ఎందుకంటే ఈ సినిమా గ్రేట్ కాన్సెప్ట్ ఉంటది, అలాగే రొటీన్ ప్రెడిక్టబుల్ సీన్స్ వితౌట్ ఎంగేజింగ్ సీన్స్. అంటే డైలాగ్ రేటింగ్ అయితే అస్సలు బాగాలేదు భయ్య. హైలైట్స్ వచ్చేసి శర్వానంద్ గారు, రాజశేఖర్ గారు, అండ్ బైక్ రేస్ సీన్స్ అయితే కేక. అండ్ ఆ బైక్ రేస్ సీన్ అయిపోయిన తర్వాత కూడా ఒక హీరోయిన్ తో సాంగ్ ఉంటది, అక్కడ నాకు ఇంకా థియేటర్ నుంచి వెళ్ళిపోయి అనిపించింది. సినిమా అయితే నాకు సోసోగా అనిపిస్తుంది. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసి రాజశేఖర్ గారు అంత మంచి యాక్టింగ్ చేసిన తర్వాత కూడా సినిమాలో ఒక సీరియల్ ఇది ఒక సీరియల్ కిందనే చెప్పొచ్చు. అంటే నాకైతే అస్సలు నాకు చాలా బోర్ కొట్టింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాబోయ్ దండం దండం పెట్టచ్చు. అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అక్కడక్కడ బాగానే ఉంటాయి కానీ డైలాగ్స్ బాగాలేవు అస్సలు. నాకైతే నో అండి, ఇట్స్ నాట్ మై ఫిల్మ్. సో నా రేటింగ్ వచ్చేసి ఇట్స్ అబౌట్ 2.5/3. అది కూడా నేను రాజశేఖర్ గారి కోసమే. అండ్ శర్వానంద్ గారి యూనో ఆ ఫిజిక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు శర్వానంద్ గారు. సో ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ 2.5/5. దట్స్ ఇట్ అండి. సినిమా అయితే బిలో యావరేజ్ అని చెప్తాను. నాకైతే అస్సలు కామన్, నేను కూర్చోలేకపోయాను థియేటర్ లో. అండ్ మీరు ఏమైనా బైకర్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. సో అప్పటిదాకా టేక్ కేర్, బై బాయ్.